ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది పోలీసులని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు. వైసీపీ హయాంలో కొంతమంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని, ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తోంది అంటూ ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే మీరు మారతారా లేదంటే మార్చేయాలా అంటూ అనిత గారు కొంతమంది పోలీసులకి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైసీపీ హయాంలో కొంతమంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు, తొత్తులుగా మారి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటుగా ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తమే ప్రవహిస్తుంది అంటూ కొంతమంది పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారు. మీరు మారతారా లేదా మేమే మిమ్మల్ని మార్చేయాలా అంటూ అనిత గారు ఆ పోలీసులకి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఫైర్ బ్రాండ్ ఫైర్ అయిందా? ఇప్పుడు ఇంతవరకు చేసిన హోమ్ మినిస్టర్లంతా ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి ఈ హోమ్ మినిస్టర్ అనిత మరో ఎత్తు. ఎందుకంటే చాలామంది హోమ్ మినిస్టర్లు మనకు తెలుసు. ఇప్పుడు దేవేంద్ర గౌడ్ చేశారు, కోడెల శివప్రసాద్ చేశారు, తర్వాత సవితా ఇంద్రారెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో హోమ్ మినిస్టర్లు చాలామందిని చూసాం. వసంత నాగేశ్వరరావు. నెక్స్ట్ ఇప్పుడు ఈ విభజిత రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఏది నిమ్మకాయల చినరాజప్ప. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సుచరితో లేకపోతే తానేటి వనితో. వీళ్ళంతా ఒక స్టైల్. అనిత ఇంకో స్టైల్ చూపించబోతుందా అంటే, మరి బాధ్యతలు చేపట్టిన హోమ్ మినిస్టర్గా తనను ప్రకటించి ఇంకా 5 రోజులు కూడా 5 రోజుల్లోనే చుక్కలు చూపిస్తుందా అంటే తన మార్క్ పాలన మొదలెట్టింది. ఇప్పుడు ఏంటంటే గాడి తప్పిన వాళ్ళకే అది, హద్దు మీరిన వాళ్ళకే తప్ప ఆమె హెచ్చరికలు. ఇప్పుడు అనితని మనం ఎలా చూడాలా? బాధితురాలుగా చూడాలి. ఇప్పుడు ఒక బాధితురాలకే పగ్గాలు ఇస్తే తను పడ్డ బాధలు మరో ఇంకొకళ్ళు ఎవరు పడకూడదన్న ఒక స్పృహ ఆమె విధి నిర్వహణలో మొట్టమొదటి కొలమానంగా దాన్ని చూడాలి. ఏది 5 ఏళ్ళు నరకం చూశాను, 17 కేసులు అంట ఆమె మీద. ఆమె ఎస్సీ అయితే ఆమె మీదే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలే దీంట్లో. అసలు ఆమె వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే డీజీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలిగా తీసుకోవడానికి ఆఫీసర్లు లేరు. పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. కానిస్టేబుల్కి ఇమ్మన్నారు. అప్పుడే చెప్పిందనమాట, ఏమని కానిస్టేబుల్కి ఇవ్వటం కాదు, నెక్స్ట్ ప్రోటోకాల్తో వస్తా డీజీపీ ఆఫీసులో కానీ అన్నానో ఏదో అంటోంది. ఇప్పుడు నిజంగానే ప్రోటోకాల్తో వెళ్ళే పరిస్థితి. ఎవరైతే అనిత పట్ల పలచగా వ్యవహరించారో, అవమానకరంగా బిహేవ్ చేశారో, అసభ్యంగా వ్యవహరించారో వాళ్ళంతా ఇవాళ అనితకి సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి. ప్రతిరోజు హోమ్ మినిస్టర్కి తెలుసా నీకు తెలుసు కదా, వీళ్ళంతా వెళ్ళి మార్నింగ్ ఆమెకి సెల్యూట్ చేయాలి. అవును. ఏది ఎవ్రీడే ప్రతిరోజు వాళ్ళు 10 మంది వెళ్ళి ఆమె కాఫీ తాగి స్నానం చేసి మామూలుగా బయట ఆఫీస్కి వచ్చే ముందే 8ంటికి అక్కడ ఒక పెరేడ్, ఏది ఒక వందన కార్యక్రమం ఉంటుంది, సైనిక వందనం లాగా, గౌరవ వందనం, ప్రోటోకాల్ ఇదంతా కూడా. తను ఇచ్చిన హెచ్చరిక ఏంటి నీకు తెలుసు? 22 మంది ఐపీఎస్ల మీద పురంధేశ్వరి కంప్లైంట్ చేసింది. అసలు ఐపీఎస్ అనేది అది అసలు జేపీఎస్ అన్నారు కదా, జగన్ పోలీస్ సర్వీసెస్. ఐపీసీ కూడా మారిపోయింది, జేపీసీ అన్నారు. ఇండియన్ పీనల్ కోడ్నేమో జగన్ పీనల్ కోడ్, రాజ్యాంగం ఏమో అంబేద్కర్ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం. ఇంతగా 5 ఏళ్ల విధ్వంసం మనం చూసాం. పోలీస్ వ్యవస్థే ఈ మొత్తానికి కారణం. పోలీస్ వ్యవస్థ వీళ్ళు సరిగ్గా ఉంటే ఇన్ని అరాచకాలు జరిగే కాదు. పోలీస్ గనక నిష్పాక్షికంగా వ్యవహరించున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు కాదు. ఎవరిని కదిలించినా నీకు 23, 50, 30 నువ్వు అయ్యేమి క్రికెట్ రన్స్ కాదు. అవేంటి ఆంధ్రప్రదేశ్లో
నాయకులపైన కేసుల సంఖ్య అన్నమాట. నువ్వు 20, 30, 1, 2 అట్లంటే నారాయణ ర్యాంకులను కూడా అనుకోవచ్చు. ఇవేంటి తెలుగుదేశం పార్టీకి ర్యాంకులు అన్నమాట. నారాయణ ర్యాంకుల్లా, నారాయణ శ్రీ చైతన్య ర్యాంకులు కాదంటారు. తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు ర్యాంకులు. ఇప్పుడు ఈ మీద 17 కేసులు. ఎవరి మీద? అనిత గారి మీద. ఇలాంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి రాకూడదు, ఏ నాయకుడికి రాకూడదు, ఏ కార్యకర్తకు కూడా రాకూడదు. తప్పుడు కేసులు చేసిన నేరాన్ని నువ్వు శిక్షిస్తే అది వేరు. ఇక్కడ రివర్స్ అయింది కదా. జగన్మోహన్ రెడ్డి రివర్స్ రెడ్డి గారు అంటారు ఆయన్ని. ఆయన పరిపాలనని రివర్స్ చేయటం కాదు, ఐపీసీనే రివర్స్ చేశారు. ఏంటి ఐపీఎస్నే రివర్స్ చేసి పారేశారనమాట. అంటే ఇప్పుడు ఎలా బాధితుడు కంప్లైంట్ చేయడానికి వెళ్తే నీకు అక్కడ ఫిర్యాదు తీసుకోరు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లు ఎంత బరిదెగిచ్చాయంటే 5 ఏళ్లలో కొట్టినాడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు మన మీద. మనల్ని చంపడానికి వచ్చినాడు మన మీద వెళ్ళి కంప్లైంట్ చేస్తే మనకి పిలుస్తారనమాట. ఇంతగా అక్కడ ఆ వీరభక్త జగన్ వీరభక్త పోలీస్ తయారైంది. దాని మీద మండిపడింది. నిన్న సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కొంతమంది మీద పురంధేశ్వరి కంప్లైంట్ చేశారు. ఎవరు? కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి. రిషాంత్ రెడ్డి అయితే అసలు కుప్పంలో చంద్రబాబు పర్యటన అడ్డుకున్నాడు. ఏంటి ఆయన అసలు మీరు ర్యాలీ చేయడానికి వీల్లేదన్నాడు. అక్కడ కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళ మీద 100ల మంది మీద కేసులు అనమాట. అంగళ్ళులో రాళ్ల యుద్ధం జరిగింది. యువగళం పాదయాత్ర చేస్తుంటే దానికి అడుగడుగున అడ్డంకులు పెట్టాడు నారా లోకేష్. ఆ రిషాంత్ రెడ్డి చిన్న కుర్రాడు. ఎందుకు అంతగా జగన్ వీరభక్తి పరుడుగా మారాడు? అదే అంటోంది కొంతమంది ఆఫీసర్లకి నరాన వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుంది. మీకు నిజంగానే మరి ఆ బులుగు రక్తం కనుకుంటే మీరు వెళ్ళి పార్టీ సేవ చేసుకోండి, ఆ పార్టీ కండవా కప్పేసుకోండి, రాజీనామాలు చేయండి అని అనిత అన్నారు. వీళ్ళే కాదు కదా, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు నిన్న కూడా ఛాంబర్ దగ్గరే తిరుగుతున్నట్టున్నాడు. సీఎం గారు డోర్ తీస్తే దూకుదామని బొకే పట్టుకుని. ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద తీవ్ర ఆరోపణలు. అసలు ఆయన ఒక పెద్ద సెల్లే పెట్టాడు, డార్మెటరీ. వీళ్ళందరినీ పిలవటం కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఎంత దారుణంగా హింసించారు, వాళ్ళ సొంత పార్టీ ఎంపీ. ఏంటి ఆయన చేసిన నేరం? ఇప్పుడు విమర్శిస్తే కొడతారా? విమర్శిస్తే కేసులు పెడతారా? సద్విమర్శలను ఎందుకని తీసుకోలేకపోయింది గత ప్రభుత్వం? ఇప్పుడు సునీల్ కుమార్ వీళ్ళంతా ఐపీఎస్లు. ఐపీఎస్కే కళంకం తెచ్చారనమాట వీళ్ళందరూ కూడా. వీళ్ళు చేసినటువంటి ఆ ఓత్కి, ఇచ్చినటువంటి ఆ మాన్యువల్కి, ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్కి నీకు తీసుకుపోయి నీకు దెబ్బలో వేశారు వీళ్ళు. ఇంతగా దారుణంగా ప్రవర్తించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు దేశ చరిత్రలోనే చూడలేదన్నమాట. ఆయన అసలు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, ఆయన గురించి ఇక చెప్పాల్సిన పనే లేదన్నమాట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అతనెవరో ఎస్పీ ఒకడు. అతనికి అవినాష్ రెడ్డిను మిథున్ రెడ్డి దుబాయ్లో ఏదో కొనిచ్చారంట విల్లా. ఓకే. పురంధేశ్వరి ఆరోపణలు ఒక్కొక్క ఎస్పీ మీద ఒక్కొక్క పేజీ, ఒక్కొక్క పారాగ్రాఫ్ పెట్టారు. మనం ఏమీ ఎక్కడో లేని చెప్పటం లేదు, సోషల్ మీడియాలో చెప్పినవి కాదు. బీజేపీ అధ్యక్షురాలు ఆమె, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఒక్కొక్క ఆఫీసరు చేసిన పనులు చెప్తుంటే మనం బిత్తరపోయాం. అతను ఎవరు? అమ్మిరెడ్డి, ఆయన ఇంకో చరిత్ర. తిరుపాల్ రెడ్డి, అతనిదో చరిత్ర. ఏంటి పరమేశ్వర్ రెడ్డి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి ఇలా మామ ఇంట్లోకి వెళ్తాడంట. ఎస్పీ మాంగారింటో ఆ ఇల్లు ఒక వైసీపీ ఆఫీస్ అయిపోయింది నెల్లూరు జిల్లాలో. ప్రధానమంత్రి చిలకలూరుపేట బొప్పూడి సభ వస్తే ఈ ఎస్పీలు కారులో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారంటే గ్యాలరీ ఇన్ఛార్జి కానీ, ప్రోటోకాల్ ఇన్ఛార్జి కానీ, ఒక్కొక్క ఇన్ఛార్జిగా ఒక్కో ఎస్పీని పెడితే వాళ్ళ అనిత చేస్తున్న విమర్శలు అది తెలుగుదేశం విమర్శగా చూడకూడదు.
పురంధేశ్వరి రాసిన లేఖ అది బీజేపీ విమర్శగా చూడకూడదు. పవన్ కళ్యాణ్ విమర్శలని జనసేన విమర్శగా చూడకూడదు. వాళ్ళంతా బాధితులు అన్నమాట. భవిష్యత్తులో రాబోయే 5 ఏళ్లలో మరో పోలీస్ బాధితుడు ఉండకూడదు. అర్థం కాల? నీకు పార్టీ బాధితులు ఉన్నారంటే అర్థం ఉంది, ముఠా బాధితులు ఉన్నారంటే అర్థం ఉంది, ఫ్యాక్షన్ బాధితులు ఉన్నారంటే అర్థం ఉంది. కొత్త రకం బాధితులను పుట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఏది పోలీస్ బాధితులు అన్నమాట. వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా పోలీస్ బాధితులుగా మారిన నేపథ్యంలో పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. సమూలంగా ప్రక్షాళన చేయడం అనేది మరి అనితకి ఒక పెద్ద ఛాలెంజ్, సవాల్. ఈ సవాల్లో ఆమె సక్సెస్ కావాలనే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.